హే గాయ్స్! సో, ఈరోజైతే నా లైఫ్‌లో పెద్ద స్టంటే అయిందనమాట. సో, పేరెంట్స్ లేకుండా ఫస్ట్ టైం పెద్ద గుడికొచ్చేసాము. నేను, మా తమ్ముడు అండ్ మా ఫ్రెండ్. సో, గుడికొచ్చేసి వెళ్ళిపోవచ్చులే దుర్గమ్మ గుడికి పెద్ద రష్ ఏముండదు ఖాళీగానే ఉంటుందనుకున్నాము. బట్ మా తమ్ముడిని మేము విడివిడిగా లైన్స్ అయిపోయామనమాట. అండ్ చాలా అంటే చాలా స్టంట్ అయ్యింది. వాడిని ఎతుక్కుంటా 11కి లైన్‌లోకి వెళ్ళిన వాళ్ళం 4కి అలా స్టార్ట్ అయ్యామనమాట. వాడి దగ్గరేమో ఫోన్ లేదు. నా దగ్గర ఫోనుంది. మా దర్శనం అయిపోయింది. వాడింకా బయటికి రాలేదు. సో, మేము ఎటెళ్ళిపోయాడు ఏంటి అనైతే చాలా కంగారు పడ్డాము. తర్వాత ఆఖరికి కనిపించాడనమాట. పార్కింగ్ దగ్గర ఉన్నాను అని చెప్పి ఎవరిదో ఫోన్ తీసుకొని కాల్ చేసి చెప్పాడు. అప్పుడు ఇంక పార్కింగ్ దగ్గరికొచ్చి మేమైతే ఇంకా ఇంటికైతే స్టార్ట్ అవుతున్నాము. దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే పేరెంట్స్ లేకుండా ఎప్పుడు కూడా ఊపుకుంటూ మనం ఎక్కడికి వెళ్ళకూడదు. సో, అది మనకి ఎంత తెలిసిన ప్లేస్ ఉన్నా, ఎంత తెలిసిన గుడన్నా సరే మనం పేరెంట్స్ లేకుండా వెళ్ళకూడదని పెద్ద స్టంట్ అయితే అయింది. అండ్ దట్స్ ఇట్ ఫర్ మినీ వ్లాగ్ గాయ్స్. అండ్ మీలో ఎంతమంది దుర్గమ్మ గుడికి వచ్చారో కామెంట్ చేయండి. అండ్ ఎంతమందికి విజయవాడ అంటే ఫేవరెట్ స్పాట్ కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. ఇంటికి వెళ్ళగానే మా అమ్మ చేతిలో నాకు ఫుల్గా ఉందిలేండి. బై.